ఈ క్లాస్లో మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ యొక్క డెఫినేషన్స్ నేర్చుకుందాం, బేసిక్స్ నేర్చుకుందాం. ఏమేమి డెఫినేషన్స్ అంటే అసలు ఏమేమి ఉంటాయి, దాని పారామీటర్స్ ఏముంటాయి అన్నది నేర్చుకుందాం క్లియర్గా. ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి. మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. యూ విల్ సే ఇట్ యాజ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనకి ఎట్లా అంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ ఉంటాయి, మ్యాగ్నెట్స్ ఉంటాయి. మనం ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ని ఇలా కాయిల్ లాగా చుట్టి దీనికి సప్లై ఇచ్చామనుకోండి. నౌ దిస్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఆర్ దిస్ సాలినాయిడ్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ magnet which will produce the flux ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఏదైతే ఉందో మనం దీనికి సప్లై ఇచ్చినప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఒక ఎంఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎంఎంఎఫ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నంబర్ ఆఫ్ టన్స్. ఇది 1 టన్. ఒకసారి చుడితే ఇట్లా ఎన్ని టన్స్ చుట్టినాము అన్నది ఎన్ని ఇంటూ ఈ టన్స్ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్నే ఎంఎంఎఫ్ అంటాం. దాన్ని మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. ఎలాగైతే మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఈఎంఎఫ్, ద ఫోర్స్ విచ్ మోటివేట్స్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ ఉంటుందో, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ చేయడానికి ఒక ఫోర్స్ కావాలి. దాన్నే ఫోర్స్ విచ్ మోటివేట్స్ టు మూవ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్. దాన్ని ఏమంటామంటే ఎంఎంఎఫ్ అంటాం. వీ విల్ సే ఇట్ యాజ్ ఎంఎంఎఫ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టన్స్ ఇంటూ కరెంట్. సో కరెంట్ ఇంటూ టన్స్, అందుకే దీన్ని ఏమంటారంటే యూనిట్స్ ఆర్ ఆంపియర్ టన్స్. ఆంపియర్ టన్స్, ద యూనిట్స్ ఆర్ ఆంపియర్ టన్స్ ఫర్ ద ఎంఎంఎఫ్. ఇట్ ఈస్ అనలాగస్ టు ద ఈఎంఎఫ్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలంటే ఒక ఫోర్స్ కావాలి, దాన్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము. అలాగే దీంట్లో వచ్చి దాన్ని మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? విచ్ drives or tends to drive the flux through magnetic circuit are analogous to electromotive force in a electrical circuit. అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వడానికి ఎట్లయితే మనకు ఫోర్స్ అవసరమో, అలాగే మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఫ్లక్స్ ఫ్లో అవ్వడానికి ఒక ఫోర్స్ అవసరం. దాన్నే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, దట్ ఈస్ ద ఫోర్స్ విచ్ మోటివేట్స్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్. ఒక సబ్స్టెన్స్ని అటు నుంచి ఇటు జరపాలంటే ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేయాలి మనం. అలాగే ఆ సబ్స్టెన్స్లోని ఎలక్ట్రాన్స్ మూవ్ చేయాలంటే, ఎలక్ట్రాన్స్ ఛార్జ్ మూవ్ చేయాలంటే ఒక ఫోర్స్ కావాలి, దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం, లేదు అంటే వోల్టేజ్ అంటాం. సో ఇక్కడేమో దీన్ని మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. దిస్ ఈజ్ ద ఫోర్స్ విచ్ డ్రైవ్స్ ద ఫ్లక్సెస్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెకండ్ డెఫినేషన్ వీఆర్ సీయింగ్ హియర్? మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? హెచ్. ఓకే, దీస్ ఆర్ రిప్రజెంట్ విత్ హెచ్. నథింగ్ బట్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ ఎంఎంఎఫ్ బై లెంత్. వాట్ ఈస్ ఎంఎంఎఫ్? ఆంపియర్ టన్స్ పర్ మీటర్ అని రాయొచ్చు. లేకపోతే దీన్ని ఇంకో రకంగా ఏం రాస్తామంటే న్యూటన్ పర్ వెబ్బర్ అని కూడా రాస్తారు. దీన్ని న్యూటన్ పర్ వెబ్బర్. దీని డెఫినేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ న్యూటన్ పర్ వెబ్బర్. దాన్ని ఎట్లా రాసుకుంటామంటే ఎం ఇంటూ ఎల్ బై 4 pi mu naught d square. 4 pi mu naught d square. ఈ ఫార్ములాను రాయొచ్చు, లేకపోతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై లెంత్ ఎల్ అని రాయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ ఫ్లక్స్. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాం, లేకపోతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఇదేంటి? దీస్ ఆర్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈస్ flowing from north pole to south pole in an electromagnet or in a permanent magnet. ఇలా ఫ్లో అవుతాయి సౌత్ నుంచి నార్త్కి ఇంటర్నల్గా. దీన్నే ఫ్లక్స్ అంటాం. దీన్ని ఏమంటాం? ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఫ్లక్స్ అని అంటారు. ఓకేనా?
టోటల్ ఫ్లక్సెస్, టోటల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఫ్లక్స్ అంటాం. టోటల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఏమంటాం? ఫ్లక్స్. ఇప్పుడు ఇదే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని 5తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని 5తో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని 5తో రిప్రజెంట్ చేస్తాం. దీని యూనిట్స్ వచ్చేసి వెబ్బర్స్. యూనిట్స్ వచ్చేసి మనకు వెబ్బర్స్. ఇప్పుడు ఇదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవాలంటే, ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంది? ఇందులో నుంచి ఏదైతే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో, ఈ ఫ్లక్స్ ఏదైతే వస్తుందో, ఈ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియా, ఓకే, ఒక సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, ఒక మీటర్ స్క్వేర్ కావచ్చు, అట్లా ఒక యూనిట్ ఏరియాకి ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే, విల్ రిప్రజెంట్ విత్ బి. విల్ రిప్రజెంట్ విత్ వాట్? బి. బి ఈజ్ ఈక్వల్ టు mu into h. Sorry, there is other formula. B is equal to flux per unit area. B is equal to what? Flux per unit area. దీన్ని ఏమని రాసుకుంటాం? యూనిట్స్ వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్. వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్ని ఏమని రాయొచ్చు అంటే టెస్లా అని కూడా రాయొచ్చు. వాట్ ఈస్ అదర్ యూనిట్? వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ టెస్లా. Flux per unit area. Phi is the flux. That is the total fluxes. Phi is nothing but total fluxes per unit area. B is equal to flux per unit area. It is Weber per meter square. So we got flux density now. All of you understood? Flux per unit area అని ఏమంటాం? ఇది వెబ్బర్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కాదు, వెబ్బర్స్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్మియబిలిటీ. పర్మియబిలిటీ అంటే ఏంది? ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ లైక్ అనలాగస్ టు ద కరెంట్ డెన్సిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. పర్మియబిలిటీ అంటే ఏంది? పర్మియబిలిటీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ జస్ట్ లైక్ కండక్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం కండక్టెన్స్ అంటే ఏంది? విచ్ అలౌస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెంట్, విచ్ అలౌస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఏమంటామంటే దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ విచ్ అలౌస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లక్సెస్, విచ్ అలౌస్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లక్సెస్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. దాన్ని ఏమంటామంటే పర్మియబిలిటీ అంటాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం? మ్యూ. మ్యూ అంటే పర్మియబిలిటీ. దీని యొక్క ఫార్ములా అయింది ఫ్లక్స్ డెన్సిటీ అంటే బీతో రిప్రజెంట్ చేస్తాం. ఫ్లక్స్ డెన్సిటీ బై ఫీల్డ్ స్ట్రెంత్. ఫీల్డ్ స్ట్రెంత్ అని ఇంతకుముందు చదివినాం కదా, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అని, బీ బై హెచ్. ఓకేనా? పర్మియబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అనలాగస్ టు ద కండక్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ విచ్ అలౌస్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లక్సెస్. దాన్ని పర్మియబిలిటీ అంటాం. సో మ్యూని ఏమని రాయొచ్చు అంటే ఫ్లక్స్ డెన్సిటీ బై ఫీల్డ్ స్ట్రెంత్ అని రాయొచ్చు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు బీ బై హెచ్. సో దీంట్లోకి నుంచి బీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? మ్యూ ఇంటూ హెచ్ అని కూడా రాయొచ్చు. ఫ్లక్స్ డెన్సిటీకి ఇంకో ఫార్ములా. ఓకే, బీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ కెన్ రైట్? మ్యూ ఇంటూ హెచ్. ఇక్కడ మ్యూ అంటే ఏంటి? పర్మియబిలిటీ. ఈ పర్మియబిలిటీ రెండు ఉంటాయి పర్మియబిలిటీస్. ఒకటేమో అబ్సల్యూట్ పర్మియబిలిటీ, ఇంకోటేమో రిలేటివ్ పర్మియబిలిటీ. అబ్సల్యూట్ పర్మియబిలిటీ వచ్చేసి మనకు దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 4π × 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. 4π × 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. రిలేటివ్ పర్మియబిలిటీ వచ్చేసరికి మ్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్. రిలేటివ్ పర్మియబిలిటీ వచ్చేసరికి మనకు మామూలు ఎయిర్కి, స్పేస్కి అన్నిటికీ ఎంత ఉంటుందంటే మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా కాకుండా మీరు ఏదైనా మ్యాగ్నెటిక్ పాత్ ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు మ్యూ ఆర్ వాల్యూ మారిపోతుంది. ఓకే, అలాగే రిలక్టెన్స్. రిలక్టెన్స్ అంటే ఏంటి? ద అనలాగస్ టు ద రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో రెసిస్టెన్స్ అంటే ఏంది? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇందులో ఏమంటామంటే రిలక్టెన్స్ అంటాం. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే రిలక్టెన్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. వీల్ జనరల్ రిప్రజెంట్ విత్ ఎస్.
రిలక్టెన్స్. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ అపోజెస్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లక్సెస్. దాని నుంచి ఫ్లక్సెస్ ఫ్లో అవ్వడానికి అపోజ్ చేస్తుంది. దాంట్లో ఫ్లక్స్ ఫ్లో నుంచి అపోజ్ చేసినప్పుడు దాన్ని రిలక్టెన్స్ అంటాం. ఓకే, దీని యొక్క యూనిట్స్ ఎట్లా ఉంటాయంటే ఆంపియర్ టర్న్ పర్ వెబ్బర్. ఓకే, ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ హెన్రీ. ఓకే, ఆంపియర్ టర్న్ పర్ వెబ్బర్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ హెన్రీస్, దాని రిలక్టెన్స్ అంటాం. ఓకే, మనకి ఎట్లాగైతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని రాసుకుంటామో, ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క రిలక్టెన్స్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై మ్యూ ఇంటూ ఏ. రో ఎల్ బై ఏ మనకు రెసిస్టెన్స్కి ఎట్లయితే కనుక్కుంటామో, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ మ్యూ ఏ, నథింగ్ బట్ ఎల్ ఇంటూ మ్యూ నాట్ మ్యూ ఆర్. మ్యూ అంటే ఏంది? మ్యూ నాట్ మ్యూ ఆర్ ఇంటూ ఏ. ఓకే, పర్మియన్స్ అంటే ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్ విచ్ ఇంప్లైస్ ద ఈజీ విచ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ డెవలప్డ్, దట్ ఈస్ అనాలగస్ టు ద కండక్టెన్స్. ఓకే, పర్మియబిలిటీ అంటేనేమో కండక్టివిటీ అమ్మ. ఓకే, అనాలగస్ టు ద కండక్టివిటీ. మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కండక్టివిటీ అని ఎట్లా అంటామో ఇక్కడ పర్మియబిలిటీ అంటాము. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కండక్టెన్స్ అనేది ఏదైతే అంటామో దీన్ని పర్మియన్స్ అంటాం. నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. రిలక్టెన్స్ యూనిట్స్ ఏముండే? ఆంపియర్ టర్న్ బై వెబ్బర్ ఉండే కదా. ఓకే, ఆంపియర్ టర్న్ బై వెబ్బర్. నథింగ్ బట్ నాకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ అంటే వి బై ఐ, ఈఎంఎఫ్ బై ఐ, అంతే కదా. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రిలక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై కరెంట్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఫ్లో ఆఫ్ ఫ్లక్సెస్. ఎంఎఫ్ఎంఎఫ్ బై 5 అంటే ఏంది? ఆంపియర్ టర్న్ పర్ వెబ్బర్. ఇప్పుడు పర్మియన్స్ అన్న దీనికి రివర్స్ అంటే ఏంటి మనకు? వెబ్బర్ పర్ ఆంపియర్ టర్న్, వెబ్బర్ పర్ ఆంపియర్ టర్న్ ఆర్ హెన్రీ. వెబ్బర్ పర్ ఆంపియర్ టర్న్ అంటే హెన్రీ, ఆంపియర్ టర్న్ పర్ వెబ్బర్ అంటే 1/హెన్రీ. రిలక్టివిటీ అంటే దట్ ఈస్ అ స్పెసిఫిక్ రిలక్టెన్స్, ఇట్ ఈస్ అనాలగస్ టు ద రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. మనకు రో అన్నది ఎలాగైతే ఉందో ఇక్కడ రిలక్టివిటీ అన్నది ఒకటి ఉంటుంది, అనాలగస్ టు ద రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మ్యాగ్నెటిక్ సర్క్యూట్ చూద్దాం. ఒక చిన్న మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ మే బీ డిఫైన్డ్ యాజ్ a route or path through which the magnetic fluxes allows. Okay, the most important law of applicable is electrical Ohm's law and Kirchhoff laws can be applied for the magnetic circuits. మనకు సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ కిర్చాఫ్ లాస్ అండ్ ఓమ్స్ లా ఎట్లయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అప్లై చేసి కనుక్కుంటామో దీంట్లో కూడా కనుక్కోవచ్చు. సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ చేసే కన్నా ముందు ఒక చిన్న సర్క్యూట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక here you can see a circular ring. ఓకే, C-shaped circular ring. దీనికి నేను ఇట్లా నెంబర్ ఆఫ్ టన్స్ ప్రొవైడ్ చేసిన, ఒక వైండింగ్ ఇచ్చిన, దీనికి సప్లై ఇస్తున్నా, దీనిలో కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, దీని యొక్క రిలక్టెన్స్ ఎంత అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఎంతైతే మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ క్రియేట్ అయ్యిందో దాన్ని ఎంఎంఎఫ్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ ఇచ్చినా ఇక్కడ కరెంట్ ఫ్లో అయింది, కరెంట్ దీని నుంచి ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఒక ఎంఎంఎఫ్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే ఫ్లక్స్ని రన్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ని రన్ చేసేటప్పుడు ఎస్ అన్నది రిలక్టెన్స్ అన్నది అపోజ్ చేస్తుంది కొంతవరకు. మనకి ఎట్లయితే ఒక ఈఎంఎఫ్ ఇచ్చినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కరెంట్ అంటే ఇక్కడ ఫ్లక్స్, ఈఎంఎఫ్ అంటే ఇక్కడ ఎంఎంఎఫ్. ఓకేనా, ఇది ఎలక్ట్రోమాగ్నెట్ కాబట్టి మనం కరెంట్ ఇచ్చి ఎంఎంఎఫ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లక్స్ ఫ్లో అయినప్పుడు మనం రిలక్టెన్స్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ కదా, అలాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్ ఆర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆరా, నథింగ్ బట్ వాట్ ఈజ్ వి ప్లేస్లో ఏంటి ఇక్కడ ఎంఎంఎఫ్ బై ఆర్ అంటే ఏంటి ఇక్కడ రిలక్టెన్స్. ఇదే కదా ఫార్ములా. ఓకే, ఆర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంది వి బై ఆర్, అదే కదా, ఎంఎంఎఫ్ బై ఎస్. లేదు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ, నథింగ్ బట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై ఐ అంటే ఏంది ఫ్లక్స్, ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్. ఇట్లా ఒక ఎలక్ట్రోమాగ్నెట్కి
మనం సప్లై ఇస్తే దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఎంత, ఎంఎంఎఫ్ ఎంత మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ దీని యొక్క ప్రాబ్లమ్స్ చేస్తాను. కంపారిజన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇవన్నీ చేద్దాం.